ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విజయదశమి పండుగ నాడు అమ్మవారిని సందర్శించుకునేందుకు దేవాలయాలకు భక్తులు పుట్టెత్తారు. ఇక అమ్మవారి దేవాలయాలతో పాటు బయట కొన్ని చోట్ల భారీ సెట్టింగ్లతో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకుంటే ఎన్నో శుభాలు కలుగుతాయని కూడా భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి దేవాలయాలు భక్తులు ఉదయం నుండే పోటెత్తిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బాసర తర్వాత సరస్వతి దేవాలయం సత్తుపల్లిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ లలితా త్రిపుర సుందరితో పాటు గాయత్రి అమ్మవారు, సరస్వతి దేవి ముగ్గురు కలిసిన ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మరోవైపు ఇక్కడ అక్షర అభ్యాసం కూడా ప్రత్యేకంగా చేర్చుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు విజయదశమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. విజయదశమి రోజున భక్తులు కోరిన కోరికలు అమ్మవారు కరుణిస్తారని కూడా ప్రత్యేకత ఉంది. విజయదశమి విశిష్టతలు చెప్పారు. దేవీ శరన్నవరాత్రులు అంటే అమ్మవారి ఆరాధనకి చాలా విశిష్టమైనటువంటి రోజులు. ఆవిడ రాక్షస సంహారం చేసి ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుంచి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు కూడా అమ్మవారు రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారి యొక్క శక్తిని పుంజుకుంటూ దేవతలందరూ కూడా అమ్మవారికి వారి వారి శక్తిని చేకూర్చి నవమి వరకు కూడా అమ్మవారు రాక్షస సంహారం చేసి ఈ రోజు సర్వ విజయాలని పొంది విజయ రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తారు. విజయం అంటే సర్వ మానవాళికి కూడా అమ్మవారి అనుగ్రహం పొందడమే అత్యంత విజయం. భగవతానుగ్రహం పొందడానికి నిరంతరం మనం చేసేటువంటి సాధనలో ఆశ్వీజ మాసం అత్యంత ప్రీతికరం. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు ఆ అమ్మవారి అనుగ్రహాన్ని అత్యంత సులభంగా పొందేటువంటి మాసం ఈ ఆశ్వీజ మాసం. ఈ పర్వదినాన విజయదశమి నాడు భక్తులు అశేష సంఖ్యలో మన సరస్వతి దేవాలయంలో ఏం చేసి ఉన్నటువంటి లలితా గాయత్రి జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించి వారి వారి కోరికలు నెరవేర్చుకొని అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. బాసర తర్వాత ఇక్కడ ఒక ప్రత్యేక స్థానం ఉందంట. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం కూడా చేపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ ఆలయంలో కూడా త్రిమూర్తులను చెప్పుకోవచ్చు. ఇటు లలితా త్రిపుర సుందరితో పాటు సరస్వతి దేవి, గాయత్రి దేవి ఉన్నారు. ఆలయ ప్రత్యేకత ఈ సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. మనకి ఇది తెలంగాణ బాసర తర్వాత అంత పెద్ద దేవాలయం, అంత విద్యా వృద్ధులకి చిన్నారులకి అక్షరాభ్యాసాలు అశేష సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. మూలా నక్షత్రం నాడు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బాసర వెళ్ళలేని వాళ్ళందరూ కూడా మరో బాసరగా ఇక్కడ వెరసిల్లుతున్నటువంటి సరస్వతి దేవాలయం నందు చిన్నారులు అత్యంత వైభవపేతంగా అక్షరాభ్యాసాలు చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకత అత్యంత శీఘ్రంగా భక్తుల్ని అనుగ్రహించడమే. ఆ అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో వృద్ధిలోకి వస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. మళ్ళీ ఈ రోజు కార్యక్రమాలు ఏమేమి నిర్వహిస్తున్నారు? ఆలయంలో ప్రత్యేక స్థానం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి, త్రిమూర్తులుగా అమ్మవారు అయితే ఇక్కడ కనపడుతున్న పరిస్థితులు, ఎటువంటి అవతారాల్లో ఉన్నారు ఈ రోజు అమ్మవారు? ఎంతమంది భక్తులు ఉదయం నుండి? ముందుగా స్వతంత్ర టీవీ వారికి మా కృతజ్ఞతలండి. సత్తుపల్లిలో ఈ దేవాలయం ప్రతిష్ఠించి త్రిమాతా దేవాలయము లలిత గాయత్రి సరస్వతి దేవాలయం ప్రతిష్ఠించి 2009లో ప్రతిష్ఠ గావించబడింది. ఆ రోజు నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఖమ్మం జిల్లాలోనే ప్రథమంగా ఈ యొక్క దేవాలయం ప్రసిద్ధి చెందుతూ ఉన్నది. ఇక్కడ ప్రధానంగా అక్షరాభ్యాసాలు, కుంకుమ పూజలు, తర్వాత సరస్వతి పూజలు నిర్వహించబడుతున్నాయండి. మొన్న 29వ తారీఖు నాడు ఈ అమ్మవారి మూలా నక్షత్రం రోజున విశేషంగా సుమారుగా 200 అక్షరాభ్యాసాలు చేయించడం జరిగింది. అదే రోజున భక్తులందరికీ కూడా 1200 మందికి మేము అన్నదానం కూడా చేయడం జరిగిందండి. ప్రతిరోజు కూడా హోమం మీద కూర్చున్నట్టుగా భక్తులకి అన్నప్రసాదం అందిస్తున్నాము. ఈ రోజున ఈ 10 రోజులు అమ్మవారి అవతారాలు అయిపోయిన తర్వాత విజయదశమి రోజున రాజరాజేశ్వరి దేవి అమ్మవారు మనకి అవతారం నడుస్తుంది. భక్తులందరూ కూడా విశేషంగా ఉదయం నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుండి పోటెత్తిన పరిస్థితులు, మరోవైపు యాగాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం అమ్మవారి ప్రతిరూపాలను విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జిల్లాలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రాజుతో అయ్యప్ప, స్వతంత్ర న్యూస్ ఖమ్మం.